హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా సిస్టర్ గారు చికెన్ బిర్యానీ చేస్తున్నారండి. తన స్టైల్‌లో చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా స్పీడ్‌గా చేసేసిందండి బిర్యానీ నిజంగా. ఎప్పుడైనా మీకు చుట్టాలొచ్చినప్పుడు, అప్పటికప్పుడు స్పెషల్‌గా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా బిర్యానీ చేయాల్సిందే. స్టవ్ మీద బిర్యానీ గిన్నె వేసి, అలాగే ఒక 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ సామాను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 3 స్పూన్లు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిన్న బౌల్‌తో పెరుగు. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి బాగా. అలాగే అర కేజీ చికెన్ ఫ్రెండ్స్. అర కేజీ చికెన్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా గూడా ఎగిరేంత వరకు ఈ మసాలాలన్నీ వేపుకోవాలి బాగా. బిర్యానీ అనేది మన ఎమోషన్ కాబట్టి మనం ఎలా చేసుకున్నా గూడా బిర్యానీ చాలా చాలా బావుంటుంది కదండీ! మనం ఒక్కొక్కటి వేసుకొని అవన్నీ వేగిన తర్వాత వన్ బై వన్ ఏసుకుంటాం. కానీ మా సిస్టరు అన్నీ ఒకసారే వేసేసింది. వేసుకొని అన్నీ కలుపుతూ ఉంటుంది. బిర్యానీ కోసం రైస్ అయితే మాత్రం ఇంట్లో రైసేనండి. సన్న బియ్యం అంటారు కదా! ఆ రైస్ తీసుకున్నది మా అక్క. ఒక 2 సార్లు కడిగేసుకున్నది. 4 గ్లాసులు రైస్‌కి 8 గ్లాసులు వాటర్ వేసింది బిర్యానీలో. అలాగే ఈ బిర్యానీలో మసాలా సామానులు కూడా చాలా తక్కువేసిందండి. ఎందుకంటే గ్యాస్ కట్టా ఫార్మ్ అవ్వకుండా, వేడి చేయకుండా ఎండాకాలం కదా ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఎప్పుడు కూడా బిర్యానీ సామాను తక్కువేసే వండుకోవాలి. లేకపోతే విపరీతమైన వేడి కదా! మూత తీసి మరిగిందో లేదో అని చూసుకుంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండి తీసుకొని పిండుకున్నది. ఇది మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మరిగింది. మరిగిన తర్వాత రైస్ ఏసుకుంటుంది అక్క. నేను వీడియో తీస్తున్నాను. ఈ బిర్యానీకి అసలైన టేస్ట్ ఎప్పుడొస్తదో తెలుసా ఫ్రెండ్స్? ఈ మసాలాలోని, అలాగే చికెన్‌లోని ఈ వాటర్ అంతా బాగా మరిగినప్పుడు బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తదసలు. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ ఆగిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ. అలాగే ఈ బిర్యానీలో ఉల్లి చట్నీ కూడా చేసింది మా సిస్టరు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకొని ఆటిల్ని ఒకసారి కలుపుకొని అందులోకి కర్డ్ ఏసుకుంది. పెరుగు వేసి బాగా కలిపి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్డ్ సరిపోలేదంట, ఇంకా కొంచెం వేసింది. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంది. అలాగే బిర్యానీ సర్వ్ చేయడానికి ప్లేట్ తీసుకొని బిర్యానీ తీసుకుంటుంది ప్లేట్‌లోకి. ఇప్పుడు గార్నిష్ చేసి మీకు చూపిస్తుంది. ఈ బిర్యానీని గోంగూర చికెన్, అలాగే రైతాతో ఎంత బాగా డెకరేట్ చేసిందో చూడండి మా సిస్టరు. నిజంగా అదిరిపోయింది. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై మా సిస్టర్ ఎలా చేసిందో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుంది ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్లు కారం, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసింది. వేసి బాగా కలిపింది. ఈ ముక్కలన్నిటికి కారం బాగా పట్టించాలంట. బాగా పట్టించింది. ఈ ఫ్రైలో ఎటువంటి కలర్స్ కూడా ఏమీ కలపలేదండి. మా ఇంట్లో కారం మా అమ్మగారు తయారు చేస్తారండి ఇది కారంని. చాలా టేస్టీగా ఉంటది. అలాగే 2 స్పూన్లు పెరుగు వేసుకొని చికెన్ మసాలా వేసుకున్నదండి అక్క. బాగా కలుపుతూ ఉంది. అలాగే ఒక నిమ్మకాయ పిండి పిండుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కార్న్‌ఫ్లోర్ ఒక చిన్న బౌల్‌తో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఒక పావుగంట ఆగి అప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడా
ఆయిల్ మరిగిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇదిగో మా బ్రదర్‌కి తెచ్చి పెట్టుతుంది మా అక్క. మా పిల్లలు సూపర్ సూపర్ అంటున్నారు. చాలా ఎక్సలెంట్‌గా ఉందని మా తమ్ముడు చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.